హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి సివిల్స్లో 68వ ర్యాంకు, ఆయన పేరే సాయి చైతన్య జాదవ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఉంటారు ఆయన. వాళ్ళ నాన్నగారి పేరు గోవింద్ జాదవ్, అమ్మగారి పేరు కవిత. అమ్మగారేమో గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేస్తుంటారు, నాన్నగారేమో హెడ్ కానిస్టేబుల్గా చేస్తారు. ఆమె అక్కగారు శృతి, ఆమె వైద్యురాలు. ఇలా వారి ఫ్యామిలీ ఉంటూ ఈయన 1 నుంచి 5 వరకు పుట్టూరులో చదివారు. 6 నుంచి 10 వరకు కాగజ్నగర్ నవోదయలో చదివారు. అలాగే తర్వాత IIIT తిరుచిలో IIIT అక్కడ పూర్తి చేశారు. బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అలాగే 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రిలిమ్స్లో ఫైనల్ కాలేదు. అలాగే 2020-21 మళ్ళీ రాశారు. అర్హత సాధించిన మెయిన్స్లో దాటలేకపోయారు, ముందుకెళ్ళలేకపోయారు. అలాగే 2023 కూడా జరిగింది. అదే సంవత్సరంలో 23లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది వచ్చింది అని ఆయన తెలియజేశారు. అలాగే ఆ సర్వీస్ వచ్చిన 2024లో ఆయన సివిల్స్లో 68వ ర్యాంక్ సాధించి విజయం పొందారు. ఇవన్నీ మైలురాళ్ళు ఆయనకి. ఆయన ఈ విషయంగా చెప్తూ, తన విజయం గురించి చెప్తూ, కోచింగ్ అనేది ఒక భాగం మాత్రమే, మెయిన్ అనేది ప్రిపరేషన్లోనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంతా కలిసి మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించుకునేవాడిని. అలా ఎక్కువ టైము 10-13 గంటలు చదువు కేటాయించాను. ఆఖరికి నేను ఇలా 2-3 అటెంప్ట్స్లో, మొత్తం 6 అటెంప్ట్లో ఆయన అది క్వాలిఫై అయ్యారు. ఈ అటెంప్ట్స్లో తను ఉన్న లోపాలన్నీ సవరించుకుంటూ ముందుకు వెళ్ళారు అని తెలియజేశారు. మనం ఈయన 68 ర్యాంక్ సాధించడం అంటే గొప్ప ఇదండి. ఆయనకి మనం అందరం శుభాకాంక్షలు తెలుపుదాం. మంచి ఉద్యోగంలో స్థిరపడి మంచి భవిష్యత్తు ఉండాలని మనం అందరం కోరుకుందాం. అలాగే మనం ఆయన ఆదర్శంగా తీసుకొని మన పిల్లలను కూడా దగ్గరుండి మంచి ర్యాంకులు వచ్చే విధంగా మన తోడ్పాటు అనేది అందించాలండి. తల్లిదండ్రులు అనేది ఫీజులు కడతంతో చదివించడంతో బాధ్యత అయిపోదండి. వాళ్ళకి ఏం చదువుతున్నారు ఏమిటి అనేది, వాళ్ళకి ఏం కావాలి మెటీరియల్ అనేది అన్నీ అందజేస్తూ వాళ్ళ వెనక నుండి మనం ప్రోత్సాహం అందించాలి. తిండి విషయంలో, ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో అన్నీ మనం చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఒక వేలోనే ఆలోచిస్తారు. మనం వాళ్ళకి కావాల్సిన విధంగా ఆలోచించి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో చదువులని కనుక్కొని దానికి మనం తగిన మెటీరియల్ అందజేసి అవసరమైతే కోచింగ్ ఇప్పించి మనం వాళ్ళు చదువుని ముందుకు వెళ్ళే విధంగా, అది 10th క్లాస్ అవ్వచ్చు, 7th అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏ విద్యలో అయినా సరే పూర్తి స్థాయి వాళ్ళు ఉద్యోగంలో చేరే వరకు కూడా మనం పూర్తిగా వాళ్ళ వెనకుండి మంచి చెడు చూడాలి. ఇది నా అనుభవం. నేను ఇప్పుడు మీరు చదివేవారి అనుభవాలు కూడా అవే. కాబట్టి మనం అలా ముందుకు వెళ్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.